కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పైన కీలకమైనటువంటి ఘాటు వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ కంపెనీకి సంబంధించినటువంటి అంటే టస్మాక్కి సంబంధించి తమిళనాడు స్టేట్ మానిటరింగ్ కార్పొరేషన్ డిస్టిలరీ లిక్కర్ సంస్థ ఏదైతే ఉందో దానిపైన ఈడీ పలు అభియోగాలు మోపి ఆ కంప్లీట్ కార్పొరేషన్ అంతా కూడా డిఫేమ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి. వాటిని ఆ కార్పొరేషన్కి సంబంధించి అందరి పేర్లను కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు. దానికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముందుగా మద్రాస్ కోర్టుని ఆశ్రయించింది. కార్పొరేషన్ సంస్థను మొత్తం కూడా ఈడీ బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి విషయం పైన మద్రాస్ కోర్టుని ఆశ్రయించినప్పుడు మద్రాస్ కోర్టు ఈడీకి సానుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడంతో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆ కార్పొరేషన్కి సంబంధించినటువంటి మహిళల ఇండ్లు, నివాసాలు, అదేవిధంగా ఆఫీసులు, వాళ్ళ వ్యక్తిగత ప్రాంతాల్లో థరోగా పూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడుల పేర్లతో వాళ్ళ ఫోన్లను సీజ్ చేసి నానా యాగి చేసినటువంటి పరిస్థితి. దాన్ని తమిళనాడు ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఎటనైతే మద్రాస్ కోర్టు గత నెల 23న జడ్జిమెంట్ని ఇచ్చిందో తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ను తోసిపుచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆశ్రయించింది. సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తామని చెప్పి విచారణ కూడా చేసింది. సుప్రీంకోర్టు జస్టిస్ గవాయి పూర్తిస్థాయిలో విచారణ చేసినటువంటి పరిస్థితి. విచారణ చేస్తున్నటువంటి క్రమంలోనే కొన్ని అంశాలను ఈడీకి సంబంధించి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ అయినటువంటి టస్మాక్ని ఏ రకంగా బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేశారు, అందులో స్పెసిఫిక్గా ఎవరు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయాలపైన ఏదంతా శాంటిటీ ఉందా అనేటువంటి క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసినప్పుడు వాటికి సంబంధించి ఈడీ దగ్గర ఎలాంటి సమాధానం లేకపోవడంతో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపైన, ఆ సంస్థ పైన, కేంద్ర ప్రభుత్వ సంస్థ పైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని వాడింది. దేశంలో సమాఖ్యతను ఉల్లంఘిస్తోంది, చాలామందిని ఈ రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇది సరైన పద్ధతి కాదు, హద్దులు మీరుతున్నారు, లైన్ దాటుతున్నారు, ఈడీకి సంబంధించినటువంటి అధికారులన్నింటినీ కూడా దాటే ప్రయత్నం చేస్తున్నటువంటి కామెంట్ కూడా చేసింది. ప్రస్తుతానికైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్తో కాస్త తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నమెంట్ మాత్రం కాస్త ఊపిరి పీల్చుకుందని చెప్పాలి. మొదటి నుంచి కూడా తమిళనాడు లిక్కర్ వ్యవస్థకు సంబంధించి అక్కడి గవర్నమెంట్ సూపర్వైజింగ్లో నడుస్తున్నటువంటి టస్మాక్కి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు, రూల్స్కి వెలుపలే ఈ ఎంత ట్రాన్సాక్షన్ కూడా జరిగిందనేది ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ కావడము, ప్రభుత్వ సూపర్వైజింగ్లోనే అక్కడి టస్మాక్ నడుస్తోంది కాబట్టి రాజకీయ దురుద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా ఈడీని ఉసుగొల్పుతుంది అనేటువంటిది చర్చ పొలిటికల్గా చాలాసార్లు ఉంది. కానీ మొట్టమొదటిసారిగా తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి లిక్కర్ వ్యవహారంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన ఈ రకమైనటువంటి ఘాటు వ్యాఖ్యల్ని న్యాయస్థానం చేసింది అనేటువంటి చర్చ లీగల్గా నడుస్తోంది. అంతకంటే ముందు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఎప్పుడైతే అప్పటి పాత గవర్నమెంట్ కాంగ్రెస్కి సంబంధించి భూపేష్ బఘేల్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ మారగానే అక్కడ బీజేపీ ప్రభుత్వం రాగానే మళ్ళీ పాత లిక్కర్ పాలసీ కేసుని తెర మీదకి తీసుకొచ్చారు. వాటికి సంబంధించి కూడా అక్కడి గత ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేశారు. వాటిపైన సుప్రీంకోర్టు వరకు కూడా ఇష్యూ చేరింది. వాటిపైన కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్గానే వ్యాఖ్యానించింది. ఎవరో అనామకుడు వేగ్గా చెప్పినటువంటి స్టేట్మెంట్ని కోట్ల రూపాయలు ఈ రకంగా ఆర్జించాడనేటువంటి అంశాన్ని ఎలాంటి ఎవిడెన్సెస్ లేకుండా, ఏ రంగా ప్రైమేఫసీ లేకుండా ఏ రకంగా చెప్తారు, వాటికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, ఆ ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి కార్పొరేషన్లో కానీ ఆ ప్రభుత్వ లిక్కర్ పాలసీ విధానంలో వ్యక్తి చెప్తున్నటువంటి అతని రోల్ ఏంటి, ఏ స్థానంలో అతడు పనిచేస్తున్నాడు, అతనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా అనేటువంటి విషయాలపైన గత వ్యవహారంలో సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి అంశంలో కూడా క్వశ్చన్ చేసింది. మొదటి నుంచి కూడా బీజేపీ పార్టీ పైన కేంద్ర దర్యాప్తు సంస్థలను కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ రకంగా ఉసిగొలుపుతోంది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులను, ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, లోబరుచుకుంటున్నారు, తమ పార్టీలోకి రావాలనేటువంటి ఒత్తిడిని ఈ రకంగా దర్యాప్తు సంస్థలను, ఎస్పెషల్లీ సిబిఐ, సిఐడి, అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలను ఈ రకంగా వాడుతున్నారనేది కూడా మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి ఆరోపణలు. మొన్న హెరాల్డ్ కేసుకు సంబంధించి కూడా రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించినటువంటి A1 A2గా ఛార్జ్షీట్లో ఎట్లనైతే మెన్షన్ చేశారో
వాటికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన విమర్శలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి సో రాజకీయంగా దురుద్దేశంతోనే తమపై ఈ రకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఒసిగొలుపుతున్నారనేటువంటి అంశం మళ్ళొకసారి సుప్రీంకోర్టు మొట్టికాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వేయడంతో ఇది నిజమైంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులు అంతా కూడా చెప్తున్నారు. మళ్ళీ దీనిపైన ఏ రకంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు లిక్కర్ కేసుకు సంబంధించి ముందుకు తీసుకుపోతుంది, ఆ తర్వాత ఫర్దర్ హియరింగ్లో సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఉద్దేశించి ఏ రకమైనటువంటి హాట్ కామెంట్ని చేయబోతుంది. సుప్రీంకోర్టు అడిగేటువంటి ప్రతి కేసులో కూడా సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని అడిగేటప్పుడు ఏ రకమైనటువంటి సమాధానాన్ని కూడా సాటిస్ఫై చేసే ప్రయత్నం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటివరకు కూడా చేయలేదు. మరి ఈ కేసులో ఈ రకమైనటువంటి హాట్ కామెంట్స్ సుప్రీంకోర్టు చేసింది కాబట్టి మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి లిక్కర్ కుంభకోణం జరిగిందని అభియోగాలు మోపుతుందో వాటిపైన ఏ రకమైనటువంటి రిప్లైగా సుప్రీంకోర్టుకు చెప్తుంది. మరి సుప్రీంకోర్టు సాటిస్ఫై అవుతుందా, అక్కడి గవర్నమెంట్కు ఫేవర్గా జడ్జిమెంట్ ఇస్తుందా, లేదంటే వ్యాఖ్యలు చేస్తుందా, కామెంట్స్ ఏమైనా చేస్తుందా, లేదంటే మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థనే తప్పుపడుతుందా అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పైన చేసినటువంటి కామెంట్స్తో ఒక ఇంట్రెస్టింగ్ చర్చనైతే నడుస్తోంది. కెమెరా పర్సన్ నగేష్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.